మనను చంపే వాళ్ళని తయారు చేస్తున్నారు వీళ్ళు. మనకి ఇంకో అద్భుతమైన విషయం కూడా బయటకు వచ్చింది ఇప్పుడు. ఇది 2023 నుంచి స్టేట్ ఎలక్షన్స్, 2024 సెంట్రల్ ఎలక్షన్స్ ఎలక్టోరల్ ఇన్ఫర్మేషన్ మాకు చట్టబద్ధంగా స్టేట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాపీస్ ఇవన్నీ. ఒక పెన్ డ్రైవ్ వస్తుంది, మేము వీటిన్నిటిని తీసుకుంటాం సైట్లోకి వెళ్ళి కూడా. 2023 to 29, ఇది 25 to 29. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పోలింగ్ స్టేషన్ డోన్బాగ్ స్కూల్, మారుతీనగర్ ఉంది ఇక్కడ కింద. డోన్బాగ్ స్కూల్, మారుతీనగర్ ఉంది కింద. దాని తర్వాత ఇది కార్వాన్ కాన్స్టిట్యుయెన్సీ పార్ట్ నంబర్ 103. ఇప్పుడు నేను తిప్పుతా. 1150 బిలాల్ అకీల్ ఓటర్ ఐడి ఉంది ఇక్కడ. ఇదో వాడి ఫోటో ఉంది. వాడి అక్క 31 years గాజ్నా అకీల్, డాటర్ ఆఫ్ లేట్ షాహీద్. అంటే వీళ్ళు నాకు ఓటు వేశారు, వీళ్ళ ఓటు డిలీట్ అవ్వాల. వీళ్ళు 2024 ఎలక్షన్స్లో ఎంఐఎంకి ఓటు వేశారు, డిలీట్ అవ్వలేదు. కాబట్టే వీళ్ళు తెలివిగా ఏం చేశారో మీకు అది కూడా చూపిస్తాను, మళ్ళీ మనం వెతికితే దొరకకూడదని. ఇది కార్వాన్ బూత్ 64 పార్ట్ నెంబర్ 103. ఓకే, డోన్బాగ్ స్కూల్, మారుతీనగర్. పోలింగ్ బూత్ మార్లా. 2025 ప్రజెంట్ స్టేటస్ ఎలక్టోరల్ డేటా పేజ్ తిప్పుతున్నా. బిలాల్ అకీల్, తెలివిగా ఫోటో లేదు ఇప్పుడు దీంట్లో. బిలాల్ అకీల్, గజ్నా అకీల్, లేట్ షాహీద్ అకీల్ అంటే వీళ్ళ ఓట్స్ డిలీట్ అవ్వలే. కానీ నువ్వు వెతికినా కూడా దొరకకూడదు. కాబట్టి ఇక్కడ బిలాల్ అకీల్కి ఈ సీరియల్ నెంబర్ 1150 ఉంటుంది బిలాల్ అకీల్ది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1204 ఉంటుంది బిలాల్ అకీల్ది. అంటే నువ్వు ఎత్తుక్కున్నా కూడా నువ్వు అదే చోట్ల నీకు దొరకదు. అంటే ఎంత నాబోటి వ్యక్తి హోంవర్క్ చేసి దీని తల బగలగొట్టుకుంటే దీని బయటికి దిగలం. అంటే ఈ ఫ్రాడ్ కూడా ఇంత తెలివిగా ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు. ఏదో ఇక్కడ ఫోటో ఉందా బిలాల్ అకీల్ది? మీరు జూమ్ చేసుకోగలిగితే జూమ్ చేయండి. ఈరోజు బిలాల్ అకీల్, ఇది ఈరోజు బిలాల్ అకీల్, ఇది ఆ రోజు బిలాల్ అకీల్. ఈరోజు బిలాల్ అకీల్ వయసు ఎంత? 28. ఇది మనం ఇది ఓపెన్ చేస్తే 2025 అంటే ఈ ఓటర్ ఐడి తీసుకున్నప్పుడు 28, ఈరోజు 28 తెలియట్లే మనకి దీని సంగతి. ఇక్కడ 27 ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ రకంగా రకరకాలుగా వీళ్ళు పేర్లను పెట్టుకొని ముందు వెనక వయసులు చేసుకుంటూ, ఫోటోగ్రాఫ్లు ముందు వెనక చేస్తూ ఈ దొంగ ఓట్లు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనూ ఉన్నాయి, 2024 ఎంపీ ఎలక్షన్స్లోని దొంగ ఓట్లు ఉన్నాయి. దిస్ ఇస్ అ ప్రూఫ్ దట్ ఐ కెన్ గివ్ యూ. ఎందుకుండదు నాయన? ఇన్నేళ్ళు 65 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమేగా మనం రుచి చూసింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో మనం లోకల్ రీజనల్ పార్టీస్ కూడా చూసాం కదా. ఇప్పుడు నీకు 2023లో కాంగ్రెస్ వచ్చింది, అంతకుముందు బీఆర్ఎస్ ఉంది, అది రీజనల్ పార్టీయే కదా. ఎవరి పొట్ట కొట్టారయ్యా? బీఆర్ఎస్ గవర్నమెంట్. తెలంగాణ వాళ్ళ పొట్టలే కదా కొట్టింది. నీకు అన్నిటికన్నా నీ దగ్గర చాలా శక్తివంతమైన శస్త్రం ఏంటి? ఓటు. నిన్ను అన్యాయం చేసిన వాళ్ళని, నీ కూటి కొట్టిన వాళ్ళని, నీకు ఉద్యోగాలు ఇవ్వని వాడిని, నీ ఇళ్ళు దోచుకున్న వాడిని, నీ ఆడకూతురుని అవమానించిన వాడిని, పెళ్లిళ్ళు చేసుకొని చంపిన వాడిని, నీ ధర్మాన్ని నాశనం చేసిన వాడిని నువ్వు ఎట్లా తీసి అవతల పారేస్తావు? ఓటు అనే హక్కుతోనే కదా. అదే నీ నుంచి తీసేసింది పార్టీలు.
బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ నీవు నీ వ్యక్తిని ఎంచుకునే శక్తిని నుంచి తీసేశా. ప్రభుత్వాలు చేస్తే ఓటు తీసేయడం పెట్టడం. ఇప్పుడు నువ్వు ఓటర్ ఐడి ఉంది, నువ్వు ఓటర్ ఐడి నువ్వు ఇవ్వగలుగుతావా, నేను ఇవ్వగలుగుతానా? ఆధార్ ఉంది, నేను ఇవ్వగలుగుతానా, నువ్వు ఇవ్వగలుగుతావా? జిహెచ్ఎంసీ ఇస్తుంది అది. రాహుల్ బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు. వెరీ క్లియర్. మీరు ఎలక్షన్ కమిషన్ ఎంత నిర్లక్ష్యం ఎందుకు వివరిస్తుంది మేడం? ఓట్లు డిలీట్ చేయడం. రాహుల్ గాంధీ అనేది నిజమే కదా మేడం. మరి రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా ఓట్లు చోరీ చేసి బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శిస్తున్నారు. ఆయనకి ఒక్క లైన్ ఆన్సర్ చేయాలి. ఆయన స్టేట్మెంట్ తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇప్పుడు ఇది కాంగ్రెస్ చేసింది కదా ఓట్ చోరీ అట్లాంటప్పుడు, 65 ఏళ్ల నుంచి కాంగ్రెస్ చేస్తుంది కదా ఓట్ చోరీ అట్లాంటప్పుడు, ముందు అది మాట్లాడాలి కదా మనం. సరే, ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కాదు కాదు కాదు, ఇది ఫ్రమ్ అనుదీప్ దూరి శెట్టి, ఫ్రమ్ అనుదీప్ దూరి శెట్టి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకేనా? నేను రాసింది కాదు కదా, తెలంగాణ గవర్నమెంట్ రాసింది కదా. డేటెడ్ ఏ రోజు మీకు ఇది? 8/4/2024 డేటెడ్. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు లెటర్ కదా. ఆ రోజు ఏం గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో. జనరల్ ఎలక్షన్ టు ది లోక్సభ 24 ఎలక్షన్ కంప్లైంట్స్ అండ్ ATRs రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీమతి మాధవిలత కొంపెల్ల, బీజేపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫ్రమ్ హైదరాబాద్. 2 ఎవరికి రాస్తున్నారు? ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ కమిషనర్ జిహెచ్ఎంసి. ఎవరి కింద పడతాయి రెండు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్. I invite your kind attention to subject and reference cited wherein Srimati Madhavilata, BJP contesting candidate from Hyderabad Lok Sabha constituency, requested to take appropriate action regarding the bogus and fake votes in the upcoming elections. అసలు బీజేపీ ఏడా ఇందులో? బీజేపీ ఎక్కడ చూపించు నాకు ఇందులో. మరి ఎందుకు డిలీట్ చేయాలి? డిలీట్ ఎవడు చేస్తాడు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక మనిషి ఢిల్లీ నుంచి ఇక్కడ కూర్చొని వచ్చి చేయడు. అది తెలుసుకోవాలి మనందరం ఈడ. నేను కంప్లీట్ చేయనియండి. ఢిల్లీ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఆఫీస్ ఉంటుందా? ఆఫీస్లో నుంచి ఒక మనిషి ఆడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ వచ్చి కూర్చొని చేయడు. ఇక్కడ జిహెచ్ఎంసీలో కూర్చొని నోడు చేస్తాడు ఆ పని. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటారు కదా, వాళ్ళే చేస్తారు కదా. ఇప్పుడు పనిచేసే ఉద్యోగస్తులు ఎవరు అబ్బా? ఇక్కడ ఒక 2 నెలలు నువ్వు ఎలక్షన్ కమిషన్కి పనిచేస్తావు అంతనే. ఆ తప్ప నువ్వు మళ్ళీ ఎవరికి పనిచేయాలి? నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికే పనిచేయాలి కదా, అవునా కాదా? 2 నెలల తర్వాత ఎవరి కింద పనిచేయాలి నువ్వు? మళ్ళీ 2 నెలల ముందు ఎవరి కింద పనిచేసినావు నువ్వు? ఈ 2 నెలలు ఆయనకే పనిచేస్తావు నువ్వు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పనిచేయవు. సింపుల్ అడుగుతున్నా బా. నీవు కనుక ధర్మంగా పనిచేసి ఉండింటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కింద ఈ పాకిస్తానీ ఓట్లు ఎందుకున్నాయి? డిలీట్ నువ్వే కదా వేళ్లతో కొడుతున్నావు. ఈరోజు ఒక్క స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేస్తున్నా నేను. ఆ దినము సౌత్ జోన్ డీసీపీ నేహా మెహతా గారు ఉండే. ఆమె ఎవరి కింద పనిచేస్తుంది? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తుంది ఆ దినం. ఈరోజు ఎవరి కింద పనిచేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది. మరి ఎందుకు పంచలింగాల టెంపుల్కి 100 సార్లు పోయిన అప్లికేషన్ ఫామ్ వేసుకుంటే సర్వే చేయకుండా మధ్యలోనే ఆపిచ్చి పోలీసులు ఎందుకు వెళ్ళిపోయినారు? ఎందుకు పరిగెత్తి వెళ్ళిపోయినారు? అంటే మీరు